హలో తెలుగు క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ ఛానల్. ఇక ఎదురుచూపులు ముగిశాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. మరి ఓపెనింగ్ మ్యాచ్ అంటే చెప్పనవసరం లేదు. టైటిల్ డిఫెండర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎప్పుడు ఫైర్గా ఉండే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఢీ. వేదిక ఎప్పుడు రన్ మెషిన్గా పనిచేసే చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. ఈ మ్యాచ్లో ఏమైంది? టాస్ ఎవరు గెలిచారు? ఏ టీం బ్యాటింగ్కు దిగింది? ఎవరు ఎలా ఆడారు? విజయం ఎవరిది? ఇంకా ఈ మ్యాచ్లోని టర్నింగ్ పాయింట్లు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఇంకా చాలా విశేషాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటీదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. ఇది చాలా ఆలోచనతో కూడిన నిర్ణయం. ఎందుకంటే ఈ పిచ్ మీద దాదాపు 10 నెలల తర్వాత టాప్ లెవెల్ క్రికెట్ జరుగుతుంది. కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి చేజింగ్ సేఫ్ ఆప్షన్గా భావించారు పాటీదార్. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ పోరులో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో మ్యాచ్లో మొదటి మలుపు తిరిగిందనే చెప్పాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఆర్సీబీ తరఫున కొత్తగా చేరిన న్యూజిలాండ్ యంగ్ పేసర్ జాకబ్ డఫీ. ఇక అక్కడే మ్యాచ్ మొదటి ట్విస్ట్. ఓవర్ మొదటి బంతికే డఫీ దెబ్బ. అభిషేక్ శర్మను అవుట్ చేసే అవకాశం వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఆడాడు. కానీ అదే ఓవర్లో మరో 2 బంతుల తర్వాత అభిషేక్ ఫుల్ షాట్ ఆడబోయి టాప్ ఎడ్జ్ అవడంతో జితేష్ శర్మ చేతిలో క్యాచ్ ఇచ్చేశాడు. ఇది ఊహించని షాక్. ఇంకా డఫీ ఆగలేదు. అతని 3వ ఓవర్లో ముందు ట్రావిస్ హెడ్ను ఫుల్ షాట్కు ప్రయత్నించగా డీప్ స్క్వేర్ లెగ్ వద్ద క్యాచ్ అవుట్. ఇంకా 4వ ఓవర్లో నితీష్ కుమార్ రెడ్డిని కూడా అదే తరహాలో అవుట్ చేశాడు. డఫీ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన ఎత్తైన ఫిజిక్ను ఉపయోగించుకొని హార్డ్ లెంగ్త్లో బౌన్స్తో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టాడు. అతని ఫస్ట్ స్పెల్ 4 overs 0 maidens 22 runs 3 wickets అనే అద్భుతమైన గణాంకాలతో ముగిసింది. ఇలా ఎస్ఆర్హెచ్ 29 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఎస్ఆర్హెచ్ని ఒడ్డున నిలబెట్టింది కెప్టెన్ ఇషాన్ కిషన్. కెప్టెన్సీ ఒత్తిడి లేనట్టుగా స్వేచ్ఛగా ఆడాడు. హెన్రిక్ క్లాసన్తో కలిసి 4వ వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ చేసిన అభినందన్ సింగ్పై 30 పరుగులతో చెలరేగాడు. కృణాల్ పాండ్యాపై 2 సిక్సర్లు కొట్టాడు. అతని ఇన్నింగ్స్లో 8 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. కానీ సెంచరీ చేస్తాడు అనుకున్న సమయంలో 80 పరుగుల వద్ద ఫిల్ సాల్ట్ ఒంటి చేత్తో డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టి అతన్ని పెవిలియన్కు పంపాడు. ఈ క్యాచ్ ఈ సీజన్లోనే బెస్ట్ క్యాచ్గా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇషాన్ అవుట్ అయిన తర్వాత ఎస్ఆర్హెచ్కి కాస్త ఒత్తిడి ఎదురైంది. కానీ చివరిలో వచ్చిన అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు స్కోర్ను 201కి చేర్చాడు. అతను 4 సిక్సర్లు 3 4లు బాదాడు. చివరి 5 ఓవర్లో ఎస్ఆర్హెచ్ కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ముగిసేనాటికి 20 ఓవర్లో 201, 9 వికెట్లు కోల్పోయి. ఇక 202 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. కానీ 2వ ఓవర్లోనే జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్లో సాల్ట్ అవుట్ అయ్యాడు. ఇక్కడ ఆర్సీబీ కాస్త ఒత్తిడికి లోనైంది. కానీ తర్వాత వచ్చింది దేవదత్ పడికల్ అనే తుఫాన్. పడికల్ వచ్చి ఇంత ఇంటెంట్తో ఎవరైనా ఆడతారా అనిపించే విధంగా ధాటిగా ఆడాడు. తన మొదటి 11 బంతుల్లో 3 4లు 3 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ పేన్పై 1 ఓవర్లోనే 6 4 6 అనే సీక్వెన్స్తో 18 పరుగులు రాబట్టాడు. హర్షల్ పటేల్పై 4తో కేవలం 21 బంతుల్లోనే తన కెరీర్లోనే అత్యంత వేగవంతమైన 50 పూర్తి చేసుకున్నాడు. పడికల్ ఇన్నింగ్స్ 61 పరుగులు కేవలం 26 బంతుల్లో. మరోవైపు విరాట్ కోహ్లీ మ్యాచ్ మొదట్లో కాస్త సెటిల్ అవుతూ పడికల్ దూకుడుగా ఆడుతుంటే తాను యాంకర్ పాత్రలో నిలిచాడు. కానీ అతని స్కోర్ను వేగంగా పెంచుతూ వెళ్ళాడు. 29 పరుగుల వద్ద హెన్రిక్ క్లాసన్కు కోహ్లీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. ఇది ఆర్సీబీకి పెద్ద లక్కీ బ్రేక్. కోహ్లీ ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకొని 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పడికల్, కోహ్లీల మధ్య 2వ వికెట్కి కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు వచ్చాయి. పడికల్ 61 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత కెప్టెన్ రజిత్ పాటీదార్ వచ్చి ఇంకా దూకుడు పెంచాడు.
12 బంతుల్లో 31 పరుగులు, అందులో 2 సిక్సర్లు, 1 4. కోహ్లీ మరోవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూ చివర్లో హర్షల్ పటేల్ ఓవర్లో 6-4-4-4 అనే సీక్వెన్స్తో మ్యాచ్ను ముగించేశాడు. కోహ్లీ 69 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆర్సీబీ 15.4 ఓవర్లో 203 4 వికెట్ల నష్టానికి 26 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని పొందింది. ఇక ఈ మ్యాచ్లో మనం నేర్చుకోవాల్సిన కీలక అంశాలు, టర్నింగ్ పాయింట్లు చాలా ఉన్నాయి. వాటిని చూద్దాం. ఆర్సీబీకి జోష్ హేజల్వుడ్ లేకపోయినా డఫీ వచ్చి ఖాళీని పూర్తించాడు. పవర్ ప్లేలో 3 కీలక వికెట్లు తీయడం అనేది గేమ్ చేంజర్ అయింది. అతని బౌలింగ్లోని ఖచ్చితత్వం, బౌన్స్ను ఉపయోగించుకోవడం చూస్తే అతను ఆర్సీబీకి ఈ సీజన్లో కీలక ఆయుధంగా మారే అవకాశం ఉంది. డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. బౌలర్లో డిసిప్లిన్ లోపించింది. కోహ్లీ, పడికల్పై బౌలర్లు సరిగా లైన్ లెంగ్త్ పట్టించుకోలేకపోయారు. హర్షల్ పటేల్ 17.5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ప్యాట్ కమిన్స్ లేకపోవడం కూడా ఎస్ఆర్హెచ్కి పెద్ద లోటుగా పనిచేసింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ షార్ట్ బాల్కు సతమతమవుతూ ఫుల్ షాట్లో అవుట్ అవ్వడం అంటే అతనికి పెద్ద మైనస్గా మారింది. T20 ప్రపంచ కప్లోనూ ఇదే సమస్య ఉండగా ఇప్పటికీ అదే తప్పులు చేయడం అతని ఫామ్పై ప్రశ్నార్థకంగా ఉంది. ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్ను ఎంచుకోవడం వల్ల భారీగా లాభం జరిగింది. డఫీ బౌలింగ్ చేసి అతని స్థానంలో పడికల్ని తీసుకోవడం వల్ల ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ మరింత బలపడింది. ఈ గేమ్ మొత్తానికి చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఫిల్ సాల్ట్ క్యాచింగ్ అద్భుతం. ఇషాన్ కిషాన్ను అవుట్ చేసిన ఒంటి చేతి డైవింగ్ క్యాచ్, క్లాసన్ను అవుట్ చేసిన క్యాచ్, ఇవి ఆర్సీబీకి కీలకమైన బ్రేక్ త్రూలు అందించాయి. ఈ మ్యాచ్లో కొన్ని ప్రత్యేక రికార్డులు కూడా నమోదయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఇషాన్ కిషాన్ ఎస్ఆర్హెచ్ తరఫున కెప్టెన్సీ డెబ్యూలో అత్యధిక స్కోరు 80 రన్స్ చేసిన రికార్డు అతని పేరున నమోదైంది. ఇంతకుముందు ఈ రికార్డు మనీష్ పాండే 69 పరుగులు ఉండేది. దేవదత్ పడికల్ తన కెరీర్లోనే అత్యంత వేగవంతమైన 50 21 బంతుల్లో. జాకబ్ డఫీ ఐపీఎల్ అరంగేట్రంలోనే అత్యుత్తమమైన స్పెల్ 4-0-22-3. హైయెస్ట్ చేజ్ ఇన్ ఐపీఎల్ ఓపెనర్స్. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో ఆర్సీబీ చేసిన చేజింగ్ 202 అత్యధిక విజయవంతమైన చేజింగ్గా నిలిచింది. ఆర్సీబీ ఫాస్టెస్ట్ 200. ఆర్సీబీ 200 పరుగులు కేవలం 15.3 ఓవర్లో దాటింది. ఇది ఆర్సీబీ రికార్డు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ విజయంతో ఆర్సీబీ టైటిల్ డిఫెండెంట్ను ఘనంగా ప్రారంభించింది. వారి బ్యాటింగ్లోని డెప్త్, బౌలింగ్లోని వెరైటీ చూస్తే ఈసారి కూడా వారు బలమైన జట్టుగా కనిపిస్తున్నారు. మరోవైపు ఎస్ఆర్హెచ్కి మళ్ళీ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ సమస్యను పరిష్కరించుకోవడం, బౌలింగ్లో క్రమశిక్షణ పెంచుకోవడం చాలా అవసరం. ఆర్సీబీ టైటిల్ను డిఫెండ్ చేస్తుందా? ఎస్ఆర్హెచ్ ఈ ఓటమి నుంచి ఎలా కంబ్యాక్ అవుతుంది? రాబోయే మ్యాచ్లో ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. మీరు ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేశారా? ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటున్నారు? మీ ప్రెడిక్షన్ ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ విశ్లేషణలు, ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం తెలుగు క్రికెట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.